హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక భయంకరమైన ఊపిరి ఆపేసే సస్పెన్స్ థ్రిల్లర్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఒక చిన్న ఊరు రైల్వే స్టేషన్ దగ్గరే జరిగే భయానక ఘటనలు. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఒక్కరు కాదు వరుసగా హత్యలకు గురవుతూ ఉన్నారు. ఎవరు ఈ ఘాతకుడు? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఈ సినిమాలో ఒక యువ ఐపీఎస్ అధికారి ఆ ఊరికి ట్రైనింగ్ కోసం వస్తాడు. అతని ముందు ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. బురదతో నిండిన ఒక అమ్మాయి చేతిలో ఒక మనిషి తలను పట్టుకొని పోలీస్ స్టేషన్లోకి నడుస్తూ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఊరి రహస్యం ఏంటి? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ గురించి. ఇది 2022లో రిలీజ్ అయింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. నిజ ఘటనల స్ఫూర్తితో తీసిన భయానక సినిమా. సస్పెన్స్, ఎమోషన్స్, ట్విస్ట్లతో నిండి ఉంటుంది. మరి ఈ సినిమా కథను ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఓదెల అనే చిన్న గ్రామం తెలంగాణలోని ఒక సాధారణ ఊరు. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. ఊరి ప్రజలు సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. కానీ కొంతకాలం నుంచి భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు వివాహం మొదటి రాత్రి అత్యాచారానికి గురవుతున్నారు. ఊరంతా భయంతో వణుకుతోంది. ప్రతి కొత్త వధువు భయపడుతూనే ఉంది. పోలీసులు కూడా ఈ సీరియల్ కిల్లర్ను పట్టుకోలేకపోతున్నారు. ఈ సమయంలో యువ ఐపీఎస్ అధికారి అనుదీప్ ఆ ఊరి పోలీస్ స్టేషన్లో 3 నెలల ఫీల్డ్ ట్రైనింగ్ కోసం వస్తాడు. అతను సివిల్స్లో టాపర్. ఐఏఎస్ కాకుండా ఐపీఎస్ ఎంచుకున్నాడు. న్యాయం, సమాజ సేవ అనేది అతని లక్ష్యం. ఊరు ప్రశాంతంగా ఉంటుందని అనుకుని వచ్చిన అనుదీప్కు మొదటి రోజే షాక్ ఎదురవుతుంది. ఒకరోజు పోలీస్ స్టేషన్లోకి ఒక అమ్మాయి నడుస్తూ వస్తుంది. ఆమె శరీరం అంతా బురదతో నిండి ఉంటుంది. చేతిలో ఒక మనిషి తలను పట్టుకొని వస్తుంది. ఆమె పేరు రాధ. ఆమె ఒక వ్యక్తి తలను నరికి తీసుకొచ్చి పోలీసుల ముందు పెడుతుంది. అనుదీప్ ఆమెను చూసి షాక్ అవుతాడు. ఇది ఏమైనా సాధారణ హత్య కాదు. ఇందులో లోతైన రహస్యం ఉంది. ఇక అనుదీప్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. అతని గర్ల్ ఫ్రెండ్స్ పూర్తి కూడా కథలో భాగమవుతూ ఉంటుంది. అనుదీప్ ఊరి ప్రజలందరినీ సందేహిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తూ ఉంటాడు. హత్యలు ఎలా జరుగుతున్నాయి? కొత్త వధువులను ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఇందులో ఏదైనా ఆచారం ఉందా లేక వ్యక్తిగత పగ ఉందా? ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉండగా అనుదీప్కు ఒక్కొక్క ట్విస్ట్ తెలుస్తుంది. రాధా జీవితంలో జరిగిన దారుణమైన సంఘటనలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. ఆమె భర్త తిరుపతి పాత్రలో కూడా లోతైన రహస్యాలు ఉన్నాయి. ఊరి యువకులు, కుటుంబాలు, సామాజిక ఒత్తిళ్లు అన్నీ కథలో భాగమవుతాయి. మధ్య భాగంలో సస్పెన్స్ ఎక్కువ అవుతుంది. అనుదీప్ రాధను విచారిస్తాడు. రాధ చెప్పిన కథ విని అతను షాక్ అవుతాడు. హత్యల వెనుక ఉన్న మోటివ్ చాలా భయంకరంగా ఉంటుంది. సమాజంలో జరిగే కొన్ని చీకటి కోణాలు ఇక్కడ బయటపడతాయి. ఒక్కొక్క సీన్లో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులు కూడా వస్తాయి. క్లైమాక్స్కు వస్తుంది. అనుదీప్ ఇన్వెస్టిగేషన్ ఒక దశకు చేరుకుంటుంది. రాధ చేసిన చర్యల వెనుక ఉన్న కారణం పూర్తిగా తెలుస్తుంది. ఆమె ఎందుకు ఆ తలను నరికి తీసుకొచ్చింది? తిరుపతి పాత్రలో ఏముంది? ఊరి హత్యలకు నిజమైన కారణం ఏంటి? క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా, ఇంటెన్స్గా ఉంటుంది. రాధ జీవితంలో జరిగిన దారుణం, ఆమె తీసుకున్న నిర్ణయం ఇవన్నీ ప్రేక్షకుల మనసును కదిలిస్తాయి. అనుదీప్ తన ట్రైనింగ్ సమయంలోనే ఒక పెద్ద కేసును పరిష్కరించడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. సినిమా ముగింపు ఆలోచింపజేస్తుంది. భయం, పగ, న్యాయం ఇవన్నీ కలిసి ఒక బలమైన సందేశం ఇస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.